హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి అమర్ దగ్గరికి పిల్లలు వెళ్ళడానికి భయపడుతూ ఉండగా తన చేతిలో పిల్లలందరి చేతుల్ని తీసుకొని ప్రామిస్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది, మీ డాడీ మీరు అనుకున్నట్టు బాగా స్ట్రిక్ట్ ఏమీ కాదు. ఒక 2 minutes మీరు ఆయనతో కూర్చొని మాట్లాడితే ఆయన మీ ఫ్రెండ్ అయిపోతారు అని అంటూ ఉంటుంది బాగి. ఇక పిల్లలందరూ నమ్మలేనట్టు ఆశ్చర్యంగా బాగీని చూస్తూ, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా మా డాడీ మాకు ఫ్రెండ్ అవుతారా అని పిల్లలు నలుగురు ఆశ్చర్యంగా బాగీని అడుగుతుండగా, నేను చెప్పేది నిజం, మీరు ఒక్కసారి మీ డాడీతో మాట్లాడి చూడండి, ఖచ్చితంగా మీతో ఆయన మాట్లాడతారు అని బాగి పిల్లలకి ధైర్యం చెప్పి ఒప్పించి అమర్ రూమ్లోకి పంపిస్తుంది. అప్పటికే అమర్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. నిద్ర పోతున్నాడేమో అని పిల్లలు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ నువ్వు ఫస్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక ఒకరు ధైర్యం చేసి డాడ్ అని పిలవగానే పిల్లల వైపు చూస్తూ ఉంటాడు అమర్. మీతో కాస్త మాట్లాడాలనుంది డాడ్ అని పిల్లలు నలుగురు ఒకసారి అడగగానే రండి అని నవ్వుతూ వాళ్ళని బెడ్ పైన కూర్చోమంటాడు అమర్. ఇక పిల్లలు నలుగురు అమర్ చుట్టూ చేరి కబుర్లు చెప్తూ ఉండగా అంతే సంతోషంగా అమర్ కూడా వాళ్ళకి కబుర్లు చెప్తూ ఉంటారు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న ఆరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా గుమ్మం దగ్గరే డోర్ పక్కన నిలబడి వాళ్ళ ముచ్చట్లు చూసి బాగి కూడా ఆనందపడుతూ ఉంటుంది. కొంతసేపటికే అమర్ పిల్లలు చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ 5గురిని చూసి బాగి ఆరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పిల్లలు బాగిని అర్థం చేసుకుంటారా, అమ్మగా యాక్సెప్ట్ చేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.